నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. అమెరికా వెళ్ళాలి అనేది చాలా మందికి ఉన్న కళ. అంటే వాళ్ళు కేవలం చదువు కోసము ఉద్యోగం కోసమే కాదు, కొంతమంది కుటుంబంతో సహా అక్కడ సెటిల్ అవ్వాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాలుగా ఉంటారు. కొంతమంది అక్కడికి వెళ్ళి స్టడీస్ చేసి అక్కడ జాబ్ చేయాలనుకుంటారు, లేదా కొంతమంది ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళి కంప్లీట్గా సెటిల్ అయిపోవాలనుకుంటారు. చాలా మంది చూస్తుంటాం. అయితే కొన్ని రూల్స్ చేంజెస్ వల్ల కావచ్చు, అమెరికా చేంజ్ చేసిందా ఇండియా చేంజ్ చేసిందా పక్కన పెడితే, కొన్ని రూల్స్ వల్ల, కొన్ని వీసా ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది ఆ కళ నెరవేరకుండానే ఇక్కడ మిగిలిపోతున్నారు, లేదా ఇంకా వేరే ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి రకరకాల డౌట్స్ ఉంటాయి. అయితే H1B వీసా విషయంలో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే దీని గురించి క్లారిటీగా కొంతవరకు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒక కొత్త ప్రాబ్లం రావడం ఇలాంటివన్నీ ఉంటున్నాయి. కాబట్టి సో క్లియర్గా మనం ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు క్లియర్ కట్గా అమెరికాలో స్థిరపడాలి, జాబ్ చేయాలంటే అసలు ఏం చేయాలి, H1B వీసాలో ఏమేం చేంజెస్ చేశారు, ఇలాంటివన్నీ మనం కనుక్కుందాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు, ల్యాండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అనమాట. సో ఆయనతో మాట్లాడి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. సో ఆదిత్య మల్లెల గారు, ఇప్పుడు చెప్పినట్లు అమెరికా వెళ్ళాలనేది ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. అక్కడ సెటిల్ అవ్వాలనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ డ్రీమ్ అని చెప్పుకోవాలి. ఆబ్వియస్లీ. సో ఈ మధ్య కాలంలో చాలా రూల్స్ చేంజెస్ అయ్యాయి. H1B వీసా గురించి అపోహలు కొన్ని ఉన్నాయి అనుకోండి, ఆఫ్ కోర్స్. మరి నిజంగా నిజాలు ఏంటి, ఏమేమి రూల్స్ చేంజ్ అయ్యాయి, మరి వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? సో మేజర్గా మనం చూస్తే ఇప్పుడు మీడియా ఛానల్స్లో కానీ తెలుగు మీడియా స్ట్రీమ్లో కానీ ఎక్కువ సర్క్యులేట్ ఏమవుతుంది అంటే H1B రూల్స్ ఏవో చాలా మారిపోయినాయి, కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది అని సర్క్యులేట్ అవుతుంది. దట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ట్రూ అనమాట. బట్ ఏంటంటే కొంచెం స్ట్రీమ్ లైనింగ్ అనేది జరిగింది. అంటే కొన్ని ఆంక్షలు పెడతాం జరిగింది. అంటే మోర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతుంది. అసలు H1B ఏం మారిని ఏంటి, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఏమున్నాయని మనం మాట్లాడుకోబోయే ముందు H1B అంటే ఏంటి అనేది మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో యూఎస్కి వెళ్ళి వర్క్ చేయాలన్నా, లేకపోతే యూఎస్లో మనం ఉండి వర్క్ చేసుకోవాలన్నా మ్యాండేటరీగా ఒక వర్క్ వీసా అనేది కావాలి. సో ఆ వర్క్ వీసా అనేది H1B అనేది ఒక వర్క్ వీసా అనమాట. సో ఈ H1B వర్క్ వీసా అనేది ఇట్ షుడ్ బి స్పాన్సర్డ్ బై అన్ ఎంప్లాయర్. యూఎస్లో ఉన్న ఒక ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయాలి డెఫినెట్గా. సో H1Bలో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ లెట్స్ ఏంటంటే ఒక విధానమైన కేటగిరీ ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేషన్కి వెళ్ళి ఎడ్యుకేషన్ స్టేజ్ నుంచి, అంటే ఎడ్యుకేషన్ లైక్ లెట్స్ అడ్వాన్స్ డిగ్రీ మాస్టర్స్కైనా వెళ్ళనండి, అయితే బ్యాచిలర్స్కైనా వెళ్ళనండి, వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళకి ఏంటంటే ఆ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ అయిపోయినాక వాళ్ళకు ఒక OPT పీరియడ్ ఉంటుంది. అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. ఆ పీరియడ్లో వాళ్ళు ఏంటంటే H1Bకి ఫైల్ చేసుకుంటారు. అదొక విధానం. అంటే వాళ్ళకి OPT పీరియడ్ ఏదైతే 2 to 3 years వస్తుందో ఆ 2 to 3 years పీరియడ్, ఆ OPT పీరియడ్లో వీళ్ళు ఒక లాటరీ సిస్టమ్ ద్వారా H1B అనేది ఎంప్లాయర్ని కన్విన్స్ చేసుకొని స్పాన్సర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ లైక్ ఏంటంటే ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అడ్వాన్స్ డిగ్రీ. లైక్ లెట్స్ మనకి ఏంటంటే మాస్టర్స్ US రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉంది కాబట్టి అక్కడ ఉన్న కోటాలో ఈ అడ్వాన్స్ డిగ్రీలో H1B లాటరీ పిక్ అయ్యేటప్పుడు కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో కేటగిరీ ఏంటి, మనం ఇండియా నుంచి కూడా మన ఎంప్లాయర్ ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ వర్క్ చేస్తున్నా, లేకపోతే ఇండియా నుంచి కూడా H1B ఫైల్ చేయించుకోవచ్చు ఎంప్లాయర్ ద్వారా. సో లైక్ లెట్సే ఎవరైనా జాబ్కి వెళ్ళారు, జాబ్ ఇక్కడ నుంచి ఓవర్సీస్ యూఎస్లో ప్రాజెక్ట్కి ఆపరేషన్స్కి వెళ్ళబోతున్నారు, ఇండియా నుంచి వర్క్ చేయొచ్చు అంటలేదు. నేను ఇండియన్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీస్లో చేస్తున్నారు అనుకోండి, యూఎస్కి అబ్రాడ్ మైగ్రేట్ అవ్వాలనుకున్నారు, వాళ్ళ కంపెనీ వాళ్ళకి H1 కానీ లేదా ఆబ్వియస్లీ L కేటగిరీ వర్క్ వీసాస్ ఉంటాయి. అఫ్ కోర్స్ L కేటగిరీకి కోటా ఉండదు, అది కూడా జస్టిఫికేషన్ బేస్ మీద నడిచిద్ది. సో ఈ వీసాస్ ద్వారా మోస్ట్లీ ఏంటంటే మైగ్రేట్ అవుతూ ఉంటారు. అయితే H1Bలో మనకి ఏంటంటే ఇంకో కేటగిరీ ఆఫ్ వీసా ఏంటి అంటే ఇది మోస్ట్లీ ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి, లైక్ లెట్సే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి కానీ యూనివర్సిటీస్కి కానీ, లేకపోతే మనం ఏదైనా రీసెర్చ్ అలాంటి వాటికి వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆర్ లైక్ నేషనల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వర్క్ చేస్తున్నాం అనుకోండి అమెరికాలో, అక్కడ ఏంటంటే ఈ కేటగిరీ ఆఫ్ వీసాకి లాటరీ సిస్టమ్ అనేది ఉండదు. సో ఈ సిస్టమ్, ఈ వీసా ఏంటి అంటే ఓన్లీ యూనివర్సిటీస్ టు యూనివర్సిటీస్ ఆర్ లైక్ దట్ పర్టికులర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ టు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మారచ్చు. అయితే వీటన్నిటి గురించి ఎందుకు చెప్పుకోవడం జరుగుతుంది అంటే, మనం H1B అనగానే అసలు మేజర్గా ఎవరికైనా వచ్చే కన్స్ట్రెయిన్ లాటరీ సిస్టమ్. లాటరీ సిస్టమ్ అంటే ఏంటి, లైక్ లెట్సే ఇయర్లీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ వీసాస్, అంటే ఒక బల్క్ నెంబర్ ఆఫ్ వీసాస్, లైక్ లెట్సే ఒక
20,000 ప్లస్ 65,000 అంటే అరౌండ్ ఒక 85,000 వీసాస్ ఇయర్లీ కోటా ఉందనుకోండి H1Bకి. ఆ కోటాలో ఎన్ని అయితే పిక్ అవుతాయో అంత వాటికి మాత్రమే వీళ్ళు ఏంటంటే శాంక్షన్ చేయడం జరిగింది. యుఎస్ గవర్నమెంట్. అవును, దానికంటే ఎక్కువ ఫైల్ చేసుకున్నా మీకు వీసా రాదు. ఇంక ఇవ్వరా ఇయర్ మొత్తం ఇవ్వరా? సో ఏమైంది అంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మనకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్లో మనం ట్రై చేసుకోవాలి. లాటరీ ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ప్రాబబిలిటీ అనమాట. ప్రాబబిలిటీ సిస్టమ్ అంటే మనం ఇప్పుడు లక్కీ డ్రాలో వేస్తే మనకు వస్తుందో రాదో ఎలానో ఆ టైప్ అలా రిలేట్ చేసుకోండి. అంటే దానికి ఒక విధానం ఉంది, స్ట్రీమ్ లైన్ విధానం. సో మనం ఏంటంటే ఫైల్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే యూఎస్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఎక్కువైపోతున్నారు. మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ప్రతి ఒక్కరికి యూఎస్ వెళ్ళటం ఒక డ్రీమ్, ఒక ప్యాషన్. డాలర్స్లో సంపాదించుకోవాలి, మ్యాండేటరీగా బాగా ఎర్న్ చేయాలి, సో ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి అక్కడ సెటిల్ చేసుకోవాలి అనేది బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే H1B మీద ఉన్న వాళ్ళకి వాళ్ళ స్పౌస్ ఎవరన్నా తీసుకెళ్లారు అంటే లైక్ లెట్స్ హస్బెండ్ వైఫ్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు డిపెండెంట్ మీదకి వెళ్ళిపోతారు, డిపెండెంట్ వీసా. సో డిపెండెంట్ వీసా మీద యూఎస్ గవర్నమెంట్ లైక్ అలో చేయదు వర్క్ చేయడానికి, అది కూడా వర్క్ చేయడానికి అలో చేయదు. ఓన్లీ H1B మీద ఉండి వాళ్ళు ఏంటంటే గ్రీన్ కార్డ్కి స్టేజ్కి దగ్గరలో ఉన్నారు, లేకపోతే I-140 అంటారు, అది అప్రూవ్ అయ్యి ఉండి వాళ్ళకి ఏంటంటే EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ ఫైల్ చేసుకుంటే ఆ EAD వస్తే వాళ్ళు వర్క్ చేయొచ్చు, లేకపోతే వర్క్ చేయడానికి ఉండదు. సో ఈ H1B ఏమవుతుంది అంటే 85,000 వీసాలు ఉంటే మన వాళ్ళు అంతకంటే 5 times 10 times ఎక్కువ మంది ఫైల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది, అది ఒక ఫనల్ సిస్టమ్ లాగా, అంటే ఒక బ్లాక్ లాగా అయిపోయింది. ఇన్నే ఉన్నాయి, ఫైల్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో పెద్ద కన్స్ట్రెయిన్ అయిపోయింది. యూఎస్కి మన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎడ్యుకేషన్కి 50 లక్షల నుండి లేదా 60 లక్షల నుండి ₹1,00,00,000 పెట్టైనా అప్పులు తీసుకొనైనా లోన్లు తీసుకొనైనా వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళ ఆలోచన ఏంటి, మేము వెళ్ళాక ఎడ్యుకేషన్ చేసుకొని ఓపీటీలో లైక్ OPT 2+1 అంటే అరౌండ్ 3 years వరకు వస్తుంది కాబట్టి ఈ ఓపీటీలో H1B ఫైల్ చేసుకొని అలాగ తెచ్చుకుంటాం, ఛాన్స్ ఉంటుంది, అవకాశము. ఆ అవకాశం బేస్ చేసుకొని మనం స్లోగా వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ తీర్చుకుంటాం, అక్కడ సెటిల్ అవటము, ప్లస్ ఎంప్లాయర్ని కన్విన్స్ చేసుకొని ఫర్దర్గా I-140 అప్రూవల్, గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం. ఇది ప్రాసెస్ అనమాట. అంటే ఇదంతా ఒక 5 to 7 years ప్రాసెస్. గ్రీన్ కార్డ్ రావడానికి మాత్రం అప్లై చేశాక ఇప్పుడున్న వెయిటింగ్ లిస్ట్ వల్ల more than 50 to 100 years పడుతుంది. సో అది కరెంట్ సినారియో. బట్ H1Bలో ఇప్పుడు మార్పులు ఏంటి అంటే, మార్పులు వచ్చాయా లేదా అంటే జనరల్ ఎజంప్షన్స్ ఏంటంటే ట్రంప్ ఏం తీసుకురావచ్చు అన్న దాని మీద ఇది ఒక మెరిట్ బేస్డ్ సిస్టమ్ కిందకి తీసుకురావచ్చా అనేది అందరి ఆలోచన అనమాట. అందరికీ సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే మెరిట్ బేస్డ్ సిస్టమ్ కిందకి తీసుకొస్తే అంటే అడ్వాన్స్ డిగ్రీ ఉండి నిజంగా క్వాలిఫైడ్ అయ్యి ఉండి స్పెషల్ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ అవనండి, లేకపోతే రిక్వైర్డ్ ఏరియాస్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ వేవియర్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని మీద ఉన్న వాళ్ళకే, లేకపోతే మెరిట్ బేస్డ్ అంటే లైక్ అంటే మెరిట్ అంటే టాప్ కాలేజెస్ లైక్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళకో, లేకపోతే అడ్మిషన్స్ ఓన్లీ పర్టికులర్ ఏరియాస్లో వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ వీసా వచ్చేటట్టు ఏదన్నా స్ట్రీమ్ లైన్ చేసి తీసుకురావచ్చా అనేది అందరూ సర్క్యులేట్ చేస్తున్న విషయం అనమాట. సో తీసుకొస్తాడా లేదా, ఏం తీసుకురాబోతున్నాడు అని వీ షుడ్ వెయిట్ అండ్ సీ అనమాట. ఇంకా ప్రస్తుతానికి అయితే అలాంటి మేజర్ చేంజెస్ ఏం రాలేదు. బట్ డెఫినెట్గా ఏంటంటే హైలీ స్కిల్డ్ అలాగే ఏంటంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ రిలేటెడ్ దాన్ని డిస్క్రైబ్ చేసుకొని ఎక్స్క్యూషన్ అనేది ఒక స్ట్రీమ్ లైనింగ్ జరుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అక్కడ ఉన్న కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అయ్యి పేరోల్స్ రన్ చేసుకొని జస్ట్ అలా సర్వైవ్ అవుతూ ఉంటారు H1B మీద. అయితే ఇప్పుడు ఆ సిస్టమ్ అక్కడ జాబ్ మార్కెట్ బేస్ చేసుకొని ఆ కన్సల్టెంట్ మీద డిపెండెన్సీ అనేది బాగా వేరీ అవుతుంది ఉన్న సిచ్యువేషన్స్ వల్ల. సో దానివల్ల ఏమవుతుంది, H1Bకి చాలా కన్స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అసలు H1B వస్తుందా రాదా అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి జాబ్స్ ఉండాలి, ప్లస్ ఏంటంటే ఎంప్లాయర్ మనకు స్పాన్సర్ చేయాలి. ఎందుకు స్పాన్సర్ చేస్తాడు చేయడం అన్న దాని మీద ఇది ఒక టీడీఎస్ ప్రాసెస్, ఫైలింగ్ ఇదంతా ఎందుకు చేస్తారు అన్లెస్ అండ్ అంటిల్ యువరే కీ రోల్ ప్లేయర్ అయితే తప్పితే ఎవరు చేయరు, అంత ఈజీ కాదు. ట్రంప్ వచ్చినాక ఏమైంది, ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అలాంటివి కూడా బాగా జరుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ చెక్స్ సీరియస్గా చేసి నిజంగా ఏంటి ఒక కన్సల్టెంట్ ద్వారా ఎంప్లాయర్ ద్వారా పేరోల్ రన్నింగ్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగా అక్కడ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది, జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే ఫస్ట్ లోకల్ వాళ్ళకి ఇచ్చారా, లోకల్ వాళ్ళ కోసం ఎతికారా, ఎతకనప్పుడు వేరే వాళ్ళని హైర్ చేసుకున్నారా, మినిమం అమౌంట్ ఆఫ్ వేజెస్ ఏదైనా పెంచి లోకల్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టు ఇస్తారా, అలా స్ట్రీమ్ లైన్ చేయడానికి అక్కడ
ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో దాంట్లో ఉన్న కన్స్ట్రెయిన్ అనేది ఇంకా రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే H1B మీద రిలే అవటం అనేది బాగా తగ్గిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే అదర్ ఆల్టర్నేటివ్స్ కోసం ఎత్తుక్కున్నారు. ఆఫ్ కోర్స్ ఏంటంటే మార్కెట్లో అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. సో గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి కూడా ఇప్పుడు EB5 లాంటి ఆపర్చునిటీస్ అలాంటివి కూడా ఉన్నాయి, ఇన్వెస్టర్ వీస్. ఆఫ్ కోర్స్ వాటి గురించి ఏంటంటే మనం వేరే నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా. థ్యాంక్ యూ అండి. ఎస్ అండి. సో అదండి, అంటే చాలా మందికి వెళ్ళాలని ఉంటుంది, బట్ ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఇంత క్లియర్ కట్గా అయితే ఎవరికి తెలియదు. సో వన్స్ వెళ్ళే ముందు ఇవన్నీ మనం తెలుసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా మనం మన జాబ్ కావచ్చు, మన స్టడీ కావచ్చు కంప్లీట్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే ముందు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని వెళ్తే మంచిదండి. సో థ్యాంక్ యూ సో మచ్.